ఇప్పుడు తెలుగు 8th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ 2 చెప్పుకుందాం మనము. నవవసంతం 3 అంటారు దీన్ని. 6th, 7th, 8th నవవసంతం 1, నవవసంతం 2, నవవసంతం 3. కానీ ఇప్పుడు 6th మనకు తెలుగు తోట అని కొత్త టెక్స్ట్ బుక్ ఇచ్చేసారు కాబట్టి తెలుగు తోట 1. ఇప్పుడు ఇది ఓల్డ్ కాబట్టి మనకు టెట్కి ప్రస్తుతానికి 7th నవవసంతం 2 అంటారు, నవవసంతం 3. పాఠాల్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఇండెక్స్ చూడండి. అమ్మ కోసము, ఇల్లు, ఆనందర హలివిల్లు, హద్దులు, నీతి పరిమళాలు ఎక్సెట్రా ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ అండి. పాఠ్య పుస్తకం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు, వినడం, మాట్లాడడం, ఇవి కూడా చదవాల్సి వస్తుంది. మనము ఇవి చదవాలి. ఇవి ఒక మెథడ్కి సంబంధించి ఇవ్వాలంటే ఒక సామర్థ్యం ఇచ్చేసి ఇది ఏ సామర్థ్యం కిందికి వస్తుంది అని ఇస్తారు. ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడము, స్వీయ రచన, పదజాలము, సృజనాత్మకత, ప్రశంస, భాషాంశాలు. మీకు వీలుంటే ఇవి కూడా చదవండి. కింద పాయింట్స్ ఇచ్చి ఇది ఏ సామర్థ్యం కిందకి వస్తుంది అని అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే అమ్మ కోసము రాసింది ఎవరంటే నన్నయ్య భట్టు. మీకు చాలా హింట్ చెప్తాను. అమ్మ, నాన్న అంటే నన్నయ్య అని నన్నయ్య అని నాన్న అని గుర్తుపెట్టుకోండి. అమ్మ కోసం అమ్మ, నాన్న అని గుర్తుపెట్టుకోండి. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదులు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినరవేమ. పద్యం ఇచ్చారు, పిల్లలను క్వశ్చన్స్ అడిగారు. ఈ పాఠ్యం యొక్క నేపథ్యం ఫస్ట్ మనం ప్రక్రియ ఏంటో చెప్పుకుందాం. ఈ పాఠ్య ప్రక్రియ ఏంటంటే పద్య రూపంలో ఉంటుంది ఈ పాఠ్యం అనేది. దీని ఉధృతం ఏమంటే మాతృభక్తి. అంటే ఈ పాఠ్యం చదవడం వల్ల మనకి ఏమి వస్తుంది పిల్లలకు అంటే మాతృభక్తి అంటే అమ్మ మీద ప్రేమ, విలువలు అనేటివి తెలుస్తాయి. కద్రువ, వినత కశ్యప ప్రజాపతి భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలు ఎవరంటే ఇద్దరు, కద్రువ, వినత. పెద్ద భార్య కద్రువ పెద్ద భార్య, వినతి ఇంకో భార్య. కశ్యపుని వరం వల్ల 1000 మంది కుమారులు పుట్టారు. ఈమెకే వాళ్ళే ఎవరంటే కర్కోటకాది సర్పాలు. గుర్తుపెట్టుకోండి. కద్రువకు పుట్టిన వారు ఎవరంటే కర్కోటకాది సర్పాలు అంటే 100 మంది పాములు. వినతకు అనురుడు గరుత్మంతుడు పుట్టాడు. వినతకు ఎవరంటే అనురుడు గరుత్మంతుడు. అనురుడు ఎవరంటే సూర్యుని రథసారథి. వినత పందెంలో ఓడిపోయి, వినత అనే ఆమె పందెంలో ఓడిపోయింది ఒకరోజు కద్రువ దగ్గర. సో ఈమె ఏమైందంటే వినత కద్రువకు దాస్ అయిపోయింది. ఈ గరుత్మంతుడు వీటికి దాస్ అయిపోయాడు, పాములకి. తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువ కుమారులకు సేవలు చేస్తూ ఉండేవాడు. మహాశక్తివంతమైన గరుత్మంతుడు తన దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే ఈ పాఠ్యాంశం తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అదే ఈ పాఠ్యాంశము. ఈ పాఠ్యాంశము నన్నయ్య రచించాడు కదా. నన్నయ్య రాసిన శ్రీమద్ రామాయణ భాగవతంలోని ఆది పర్వం 2వ శాసంలోనిది. ఇంపార్టెంట్. అమ్మ కోసం అనే పాఠ్యాంశం దేంట్లోంచి తీసుకోబడింది అంటే శ్రీమద్రాంధ్ర మహాభారతము ఆది పర్వంలోని 2వ శ్వాసంలోనిది. ఆది అంటే 1, ద్వితీయ అంటే 2. అలా హింట్ అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పోయమ్స్లోకి వెళ్ళిపోదాం. ఆయత పక్షుతుండహతి. ఆయత అంటే విశాలమైన. పక్షతుండహతి. పక్షితుండ అంటే పెద్ద పక్షి. అంటే పెద్ద పక్షే కదా మన గరుత్మంతుడు అనేవాడు. పెద్ద రెక్కలు కలవాడు. పెద్ద రెక్కల కలవాడిని. తుండం ఉంది పెద్ద ముక్కు కలవాడిని. తుండం అంటే ముక్కు లేదా కండం అని కూడా వస్తుంది, లేదా పక్షి ముక్కు అని కూడా అంటారు. పెద్ద విశాలమైన రెక్కల కలవాడిని, పెద్ద ముక్కు కలవాడని. నకుల శైలములెల్లా నునుగ్గా పెద్ద కొండనైనా. శైలము అంటే కొండ లేదా పర్వతం. దీనికి శైలంకి పర్యాయ పదాలు చూద్దాము. పర్వతం, కొండ, ఇవి పర్యాయ పదాలు. నానార్థాల్లోకి వెళ్ళిపోతే నానార్థాలు అంటే చెప్పాను కదా.
ఒక అర్థమే కాకుండా నానా రకాల అర్థాలు వస్తాయి. అంటే పర్వతం, కొండ అంటే దీనికి సెట్ అయ్యి అంటే సమాన అర్థాలు, కానీ నానార్థాలు అంటే వీటికి సమాన అర్థాలుగా ఉండవు, కానీ వాటికి వేరే మీనింగ్ కూడా ఉంటుంది. కొండ, శైలం అంటే కొండ, సాంబ్రాణి అంటే ఇది వేరే అర్థం కదా, కొండ మీనింగ్ రాదు, వేరే అర్థం. సో నానార్థాలు కిందకి వస్తుంది ఇది శైలంకి. సాంబ్రాణి, ఆనకట్ట అని కూడా అంటారు. శైలంకి నానార్థాలు కొండ, సాంబ్రాణి, ఆనకట్ట. శైలము, శిలను తన యందు కలిగినది. శిలను తన యందు కలిగినది అంటే పర్వతం, అంటే రాళ్ళన్నీ తన యందు కలిగినది అని పర్వతము లేదా కొండ. ఆయత పక్షుతుండ నకుల శైలములెల్లను నుగ్గా అంటే విశాలమైన రెక్కల గలవాడని, పెద్ద ముక్కు గలవాడని, ఎంతటి కొండనైనా సరే నునుగ్గా అంటే పిండి చేయగల, అంటే నున్నగా చేయగల, చేయు మహాబలంబును అంత బలం ఉన్నవాడిని, ప్రసిద్ధియునుగల నాకు, ఇంత ప్రసిద్ధి చెందిన నాకు, నీ పని బాయక ఏ పని లేక, విపునం దవడపాములు మోయను ఏ పని లేనట్టుగా, వీపుల మీద తవడు పాములు ఆ పాములని మోయడం, వారికిం బనలు సేయను నేమి కారణము, వారికి బనుల సేయను అంటే పనులు, బనులు అంటే పనులు చేయును, ఏమి కారణము చెప్పుము, ఏమి కారణము, ఏమి రీజన్ చెప్పు అని, దీనికి కారణం ఏమి అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. బొమ్మోరు హాసన అంటే ఇంపార్టెంట్. బొమ్మోరు హాసన పద్మం వంటి ముఖం గల తల్లి. బొమ్మోరు హాసన అంటే పద్మం వంటి మొహం గల తండ్రి, దీనికి కారణం ఏంటో చెప్పమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. అని అడిగిన వినత తనకు కద్రువతోటి నైనా దాసిత్వమును చెప్పి ఇట్లనియే అని అడిగిన వినత ఏం చెప్పిందంట, కద్రువతో పందెం కాసాను, పన్నిదంటునా అంటే పందెం కాసాను, సో అందుకని నాకు ఈ దాసిత్వం వచ్చింది అని చెప్పిందంట్లా. నీ కథమున నా దాస్యము, నీ కథమున అంటే కథము అంటే కారణము, నీ కారణంగా నా దాస్యము అంటే నా బానిసత్వము, ప్రాకటము గలబాయునని పలుకెడలోనం పోతుందని కెడ అంటే ఎద, హృదయం లేదా మనస్సు రాయి చేసుకొని, యారడి నిర్గత శోకస్థితి నున్న దానుజువే ఖగేంద్ర అంటే నీ వల్ల, నీ కారణంగా నా దాస్యం పోతుందని నా ఎదలో అనుకొని, ఈ బాధనన్నిటినీ, శోకస్థితిని, ఈ బాధను అణుచుకొని ఉన్నాను. ఖగేంద్ర అంటే పక్షులలో శ్రేష్ఠుడా, ఖగం అంటే పక్షి, ఖగం పక్షి, పులుగు లేదా విహంగం ఇంపార్టెంట్ పర్యాయ పదాల కింద. పక్షి అంటే ఖగం అంటే పక్షి, పులుగు, విహంగము. ఉత్పత్తి అర్థం ఏంటంటే ఖగముకి ఆకాశంలో పోయేది అంటే పక్షి, ఆకాశంలో పోయేది ఏంటి పక్షి. ఖగేంద్ర ఖగములలో శ్రేష్ఠుడా అంటే గరుత్మంతుడు అని అర్థం. ఖగాలన్నిట్లో అంటే పక్షులన్నిటిలోకి గొప్పవాడు, శ్రేష్ఠుడు, బలవంతుడు ఎవడంటే మన గరుత్మంతుడు. అందుకే ఖగములలో శ్రేష్ఠుడా అంటే ఖగేంద్ర. ఈ పాఠంలో ఖగేంద్ర అని ఎవరిని ఉద్దేశించి అన్నారు అంటే గరుత్మంతుడిని. ఎడ అంటే హృదయము, మనస్సు. నీ కారణంగా నా దాస్యము పోతుందని, పలు అంటే ఎడలో, మనస్సులో బాధ ఉన్నా, శోకస్థితి అంటే బాధ ఉన్నా వాటిని అణుచుకొని ఉన్నాను. ఖగేంద్ర అంటే గరుత్మంతుడా అని అంటాను తల్లి. కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయుట ఎందును గలదని, కొడుకులు సమర్థులైన తల్లిదండ్రులు ఇడుముల వాయుట ఎందుకని గలదని. కొడుకులు అంటే కొడుకులు, కుమారులు, సమర్థులైన అంటే మంచి బలమైన వారైన తల్లిదండ్రులు ఇడుములు వాయుట కష్టాలు, తల్లిదండ్రులు కష్టాలు పడుట ఎందుకని గలదని అంటే ఎందుకు. గావున నీయట్టి సత్పురుత్తం అంటే నీ వంటి, సత్వం అంటే మంచివాడిని కని నేను
దాసినై యుండు దానినే దాసినై ఉండడము ఎన్నున విని వైనతేయుండు దద్దయు అటు ఉండాలనా అని అనిందంట. ఎనినా అంటే విని వైనతేయుండు, అది వినిన వైనతేయుడు అంటే గరుత్మంతుడు, దద్దెయు దిక్కుతుండై అది వినిన గరుత్మంతుడు బాధపడి యొక్కనాడు కాద్రవేయుల కిట్లనియే. కాద్రవేయులు అంటే కద్రువదేవి కుమారులతో ఇట్లన్నాడు. కిట్లనియే అంటే నెక్స్ట్ పోయం. మా ఈ దాస్యము వాయు, మా ఈ దాస్యము పోవడానికి నుపాయము అంటే ఉపాయము అంటే ఆలోచన లేదా పరిష్కారము చెప్పండి. నన్ను బనుంపుడిష్టం చేయడి దానిన తెత్తు అంటే అందుకోసం నన్నిట మాన్పడానికి మీకు ఇష్టమైన, డిష్టం అంటే ఇష్టమైనది ఏందో చెబితే దానిని తెత్తు అంటే దానిని తెస్తాను. అమరులను అంటే దేవతలను జేయుడనై అంటే వాళ్ళని లోబరుచుకోడైనా అంటే వాళ్ళని జయించైనా సరే జేకొని అయినా అంటే మీకోసం తెచ్చదను అని అన్నాడు. ఎవరు? గరుత్మంతుడు. ఇట్లనినా అనినా గరుత్మంతుడు ఇటన్నాడు అని అనినా అంటే ఈ పద్యం అంతా అనినా. నయ్యుగురులు కరుణించి గరుడునికి ఇట్లనిరే. నయ్యుగురులు అంటే పాములు. అయ్యుగురులు అంటే ఆయువునే ఆహారంగా కలవాలంటే పాములు వాయువుని ఆహారంగా తీసుకొని బతుకుతాయి కదా, అందుకు అయ్యుగురులు అంటే ఆయువునే ఆహారంగా తీసుకొని బ్రతికేవాళ్ళు ఎవరంటే పాములు. పాములు కరుణించి గరుత్మంతుడు ఇట్లనిరి అంటే ఇట్లా ఎట్టన్నారో చూద్దాం కింద. అమిత అంటే అధికమైన, పరాక్రమంతంబు అంటే శౌర్యము గల, అమిత పరాక్రంబును రయంబును వేగము, లావును అంటే బలము గల్గు కేచరోత్తముడవు నీవు అంటే ఇవన్నీ కలిగిన కేచరోత్తముడు అంటే కేచరులలో ఉత్తముడవు, కేచరులలో ఉత్తముడవి అంటే పక్షులలో చాలా ఉత్తమమైన వాడివి అని. నీదైన దాస్యము వాపికొనంగా, నీ దాస్యము వాపికొనంగా అంటే పోగొట్టుకునకు నీకు చిత్తము గలదేని. చిత్తము అంటే ఇష్టము లేదా చిత్తము అంటే కోరిక గలదేని ఉన్నట్లయితే భూరి భజదర్పము శక్తియు అంటే భూరి అంటే గొప్ప భుజదర్పం అంటే భుజబలం, శక్తి అంటే మా శక్తి లేదా బలం. ఏర్పడంగా తెలిసేలా మాకు అమృతాన్ని తెచ్చివ్వు. మనినా అంటే అనినా నా వికంగేదుడు సంతసబునే అంటే పాములు అట్లా అన్నాయంట. ననిగా అంటే అట్ట పలికినాయి. విహగ్వేంద్రుడు అంటే పక్షి శ్రేష్ఠుడైన గరుత్మంతుడు అంటే పక్షులలో శ్రేష్ఠుడు. విహంగ్వేంద్రుడు అంటే విహరించేవాడు గాళ్ళు అని కూడా వస్తుంది. దీనికి సందు చూడు. సంతసం అంటే బునన్, సంతసం బునన్. సంతోషం అంటే సంతోషంకి ప్రకృతి సంతోషం అయితే వికృతి సంతసం. ఆ మాట విన్న గరుత్మంతుడు సంతోషించాడంట. ఇట్లయినా మా దాస్యం పోతుంది కదా అని అమృతం తెస్తే. విహగేంద్రుడి చూడండి, విహగ్గ ప్లస్ ఇంద్రుడు, విహగ్వేంద్రుడు. ఏ సంధి అంటే గుణసంధి. ఏ వచ్చింది కదా, ఏవో ఆర్లో వచ్చినాయి. ఏ గుణసంధి ఇది. విహగ్వేంద్రుడు అనే కూడా గరుత్మంతుడే. అయితే అది వినిన గరుత్మంతుడు చాలా సంతోషించి అట్లా చేయదు, అట్లే చేస్తాను, అమృతము తెచ్చి మీకిచ్చి అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చి ఏనును తల్లియు నేను మరియు నా తల్లి దాస్యంబు వల్ల విముక్తులు మగువారా ఈ దాస్యం ఈ బానిసత్వం నుండి విముక్తి పొందుతాము. మని నొడవి అంటే అని పలికి, నొడవి అంటే పలికి, తత్వాంతరం అంటే వెంటనే, దాని తర్వాత అంటే వెంటనే, బంతయున్ తల్లికి చెప్పి ఇదంతా, బంతయం అంటే ఇదంతా తల్లికి చెప్పి అమృత హరణార్థం
అమృతానికి తెచ్చేదానికి, అమృతహరణార్థం అమృతం తీసుకొచ్చేదానికి బరికెదనని వెళ్ళెదనని మొక్కి, అంటే వాళ్ళ తల్లి కాలికి మొక్కి తల్లి దీవెనలు గైకొని తల్లి దీవెనలు తీసుకొని గమనో గమనోన్ముఖుడై, గమనోన్ముఖుడై అంటే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అని, వెళ్ళడానికి సిద్ధమైనాడు. ఉన్ముఖుడు అంటే సిద్ధపడ్డాడు లేదా సిద్ధపడేవాడు. ఉన్ముఖుడయ్యాడు, సిద్ధపడ్డాడు. వితత ఉల్కా శనిపుంజ. వితత అంటే వ్యాపించి ఉన్న, అంటే మబ్బులన్నీ గాల్లో వ్యాపించి ఉన్నాయి. ఉల్కా నిప్పు కణం. శనిపుంజ మొక్కుయనగా విన్వీధి విక్షిప్త. విన్వీధి అంటే ఆకాశం. ఆకాశంలో వ్యాపించి ఉన్న మబ్బులు ఉన్నాయి కదా, వ్యాపించి ఉన్న మబ్బుల్లో నుంచి ఒక ఉల్కలాగా, అంటే నిప్పు కణం ఉల్కలాగా స్పీడుగా పైనుంచి బయలుదేరాడంట. పక్షతి అంటే ఆ పక్షి, అంటే గరుత్మంతుడి వల్ల. వాతాహతి అంటే వాత అంటే గాలిలోని, ధూళి హలిధూళి అంటే మేఘాలు. స్థూల శకలాకారంబులై అంటే మేఘాలు శకలాకారంబు అంటే దూది పిందెలాగా విడివిడిగా అయిపోతున్నాయంట. దూది పిందెల్లాగా చెదిరిపోతున్నాయి మేఘాల్లోకి ఈయన ఇంత స్పీడ్గా వెళ్ళేలోపు. ఇవన్నీ దూది పింజల్లా విడివిడిగా అయిపోయాయంట. వారిద పత్రతుల్ సాల్పడి అంటే వారిదం అంటే అమృతానికి, పత్రితం సాల్పడి దానికి రక్షిస్తున్న వారే చూసి బెదరగా అంటే భయపడేలాగా. బారెన్ మనోవేగుడై అంటే అంత వేగంగా. పతగేంద్రుడు అన్న గరుత్మంతుడు అమృతాంతికంబునకు అమృతం దగ్గరికి దప్తాళుర్ భయం బందగ అంటే ఆ చోటికి వెళ్ళాడు. భయం లేకుండా ఆ చోటికి వెళ్ళిపోయాడు. అంతా అంటే అప్పుడు. ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు. చాలా ఘోర వికారంగా ఉన్న, అంటే చాలా కోపంగా క్రూరంగా ఉన్నటువంటి ఆ కోపముఖంబులు అంటే ఆ కోపంగా ఉన్న సర్పాల మొఖాలను దీప్త విద్యుడు లార్కున దారుణాక్షములనై. అవి ఎవరిని? దీప్త విద్యుడు లార్కున ఇతన్ని కూడా దారుణాక్షములనై దగ్గరికి రానివ్వట్లేదంట. నిజ దృష్టి విషాగ్ని నన్యులన్ అంటే వాటి దృష్టి అనేది అగ్నిజ్వాలలు కక్కుతుంది అంట. విషాగ్ని విష ప్లస్ అగ్ని విషాగ్ని సవర్ణ దీర్ఘ సంధి. జరగనిక యచ్చురు ప్రసిద్ధముగా నమృతమును చుట్టూ రక్షారథి అంటే అమృతం చుట్టూ వాటిని రక్షిస్తూ ఉన్నాయి. నున్న యుగ్ర భుజంగముల రెండిటిని గాంచి చచ్చెరన్ అంటే ఈ అగ్ర భుజంగములు అంటే పాములు. భుజంగములు అంటే పాములు. ఈ పాములను రెండిటిని చంపి తెచ్చెదన్ అంటే తప్పించుకొని ఆ అమృతాన్ని తెచ్చేశాడు. విషాగ్నిలో విషం ఉంది కదా, విషానికి నానార్థాలు చూడండి. విషం అంటే నీరు, గరళం, తామరతుడు అని నానార్థాలు కలవు దీనికి. తామరతుడు విషానికి అర్థం ఏంటంటే నీరు అని వస్తుంది, గరళం అని, తామరతుడు అని నానార్థాలు కలవు. భుజంగాలు అంటే చెప్పాం కదా పాములు. అయ్యురగంబులం అంటే అయ్యురగంబులం అన్న పాములే, అంటే ఆయువునే ఆహారంగా తీసుకునేవి అని అయ్యురగంబు. ఆ పాములకి పక్షరజోవృష్టి అంటే వాటి కళ్ళు, దృష్టి అంటే కళ్ళు, వాటి కళ్ళు అనేటివి కనిపించకుండా చేశాడు. నందకంబు కనిపించకుండా చేసి అని. ఆ పాముల కళ్ళు కనిపించకుండా చేసి వాని శిరంబులు ద్రొక్కి వారి తల మీద తొక్కి పరాక్రమం బెసంగా పరాక్రమాన్ని చూపి శౌర్యం చూపి అమృతాల్ని కొని అమృతాన్ని తెచ్చాడు. గరుడుండు గగనంబున కెగసి అమృతాన్ని తీసుకొని గరుడ పక్షి అంటే ఈ గరుత్మంతుడు గగనం ఆకాశంకి ఎగిరాడు. యురుగుల వద్దకు వచ్చి ఉరగము అని వస్తుంది. ఉరగం అంటే ఉరగమన్న పాములే. పాము, సర్పము, ఫణి, అహి అని కూడా వస్తుంది. వీటన్నిటికీ మీనింగ్ ఏంటంటే ఉరగముకే ఉత్పత్తి అర్థం ఏంటంటే రొమ్ముతో పాకేది అని అర్థం. రొమ్ముతో పాకేది ఏంటి? పాము. అదే పాము అని అర్థము.
ఎంతవరకు చెప్పుకున్నాం? ఇరుగుల వద్దకు వచ్చి పాముల వద్దకు వచ్చి మరకత హరితంబైన అంటే అంతరాన మెరుస్తూ ఉన్న హరితం పైన కుశాస్తర స్తంభున అమృత కలుషంబు నిలిపి అంటే కుశాస్తర ఆస్తరణ అంటే ఏంటంటే పరుపు, కుష అంటే దర్ప అని అంటే అక్కడుండే పరుపు మీద ఈ అమృత కలుషాన్ని పెట్టినాడంట. ఆస్తరణ అంటే ఏంటంటే పరుపు, కుష అంటే దర్ప దర్భ. ఈ కుషాకే ఇంకొక అర్థం ఏమొస్తుందంటే నీరు అని వస్తుంది, లేదా ఒక ద్వీపం పేరు అని కూడా వస్తుంది, ఒక ద్వీపము అని కూడా అర్థాలు వస్తాయి. నానార్థాల కింద చూసుకుంటే కుషాకి నానార్థాలు ఏంటంటే దర్భ, ఒక తాడు లేదా నీరు, ఒక ద్వీపం అని కూడా వస్తుంది. ఆస్తరణ అంటే పరుపు. అలాంటి పరుపు మీద అమృతం కలుషం పెట్టినాడంట. ఎరుగులకు చూపి ఇట్లనియే, ఎరుగులు అంటే పాములకు చూపి ఇట్లా అన్నాడు. అనిమిషనాద సుగుప్త. అమిషనాద అంటే దేవతలు లేదా దేవేంద్రుడు, దేవతల రాజు లేదా దేవేంద్రుడు, దేవతలు, సురులు అని కూడా వస్తుంది. ప్లస్ అలాగే ఏమొస్తారంటే రెప్పపాటు లేనివారు అని కూడా వస్తుంది, రెప్పపాటు లేనిది. అనిమిషనాథుడికి వృత్పత్తి అర్థం ఏంటంటే రెప్పపాటు లేనివారు అంటే దేవతలు రెప్ప వేరంట, రెప్పపాటు లేనివారు దేవతలు. అమిషనాథుడు అంటే సుగుప్త అంటే భద్రంగా తెలియకుండా గుప్తంగా దాచిపెట్టిన సుగుప్తమైన అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. సస్పజన నీద్యాస్యము రాసెను అంటే దీనితో మా ఈ దాస్యము బానిసత్వము తొలగిపోయెను అని అంటున్నాడు. తొలగిపోయెను. దినకర పవన ప్లస్ అగ్ని, తుహిన దీప్తుల కరియాన్ అంటే దీనికి వీళ్ళే సాక్షులు అని చెప్తున్నాడు. దినకరుడు అంటే సూర్యుడు లేదా ఉత్పత్తి అర్థం ఏంటంటే దినాన్ని కలుగజేయువాడు సూర్యుడు. పవనం అంటే గాలిదేవుడు, అగ్ని అంటే అగ్నిదేవుడు, తుహినం అంటే మంచు లేదా తుహినం అంటే మంచు వస్తుంది. ఈడేం చెప్పంటే చంద్రుడితో పోల్చాడు. చంద్రుడు వీళ్ళందరూ దీనికి సాక్షులు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళందరి ముందు నేను ఇది తెచ్చాను కదా, వీళ్ళే దీనికి సాక్షులు, మా దాస్యం ఇంకా తొలగిపోయింది అని. చాలా మీనింగ్స్ వచ్చాయి దీంట్లో. ఫస్ట్ నుంచి చూసుకుంటే మనము మెయిన్ చూడండి, కద్రువ ఉంది కదా, కద్రువ అంటే ఏంటంటే నాగజాతి తల్లి, మసి అని కూడా వస్తుంది నానార్థాల్లో. నాగజాతి అంటే నాగమాత, నాగులకు తల్లి. కద్రువ కుమారులే కదా ఈ 100 మంది పాములు, నాగమాత అని కూడా అంటారు. ఇందులో మన గరుక్మంతుణ్ణి ఏమేమి పేర్లతో పిలిచారంటే ఖగేంద్ర అని పిలిచారు. ఇంపార్టెంట్, కింద ఏ పేరుతో గరుక్మంతుణ్ణి పిలిచారంటే ఖగేంద్ర, వైనతేయుడు అన్న ఈయనే. నెక్స్ట్ చూసినట్టయితే పాములకు కూడా ఉన్నాయి కదా పేర్లు. అంతే, ఇన్ని పేర్లతో గరుత్మంతుడిని పిలిచాడు. పాములను అయితే అయ్యూరలగం అని పిలిచాడు, భుజంగం అని పిలిచాడు, సర్పాలు, పనులు ఇన్ని యూజ్ చేస్తారు పాములకి. ఇంకా దీన్ని రచించింది ఎవరంటే నన్నయ్య కదా. నన్నయ్య ఆది కవి. ఈయన వాగమ శాసనుడు అని బిరుదులు కలవు నన్నయ్యకు. ఈయన 11వ శతాబ్దానికి చెందినవాడు. రాజమహేంద్రవరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యరాజు రాజేంద్ర మహేంద్రుడికి ఆస్థానంలోని వాడు. అంటే వాళ్ళ ఆస్థానంలోని కవి ఎవరంటే ఈయన. అష్టదిగ్గజాల్లో ఒకడు. వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని అనుసరించి తెలుగులో రచించిన కవిత్రయంలో మొదటివాడు. వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతం తెలుగులో 3 రచించారు కదా, వీళ్ళ 3లో ఈయనే ఫస్ట్ అంట. నన్నయ్య, తిక్కన ఎర్రన. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించిన తరువాత భారతంలో ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథం రచించింది ఎవరంటే మన నన్నయ్య. దీన్ని రచించిన తర్వాత భారతంలో ఆది పర్వము, సభా పర్వాలు, అరణ పర్వంలో 4వ శాసనంలో 142 పద్యాల వరకు ఆంధ్రీకరించాడు. ఆది పర్వం ఈయన రచించాడు. సభా పర్వము, అరణ్య పర్వంలో 4వ అక్షాసంలో 142 పద్యాలు రచించాడు. చాముండికా విలాసము, ఇంద్ర విజయము నన్నయ్య ఇతర రచనలు. ఈయన రచనలు ఏంటివంటే చాముండికా విలాసము, ఇంద్ర విజయము. ఇది ఇంపార్టెంటు. నన్నయ్య కవితంలో ప్రధాన లక్షణాలు ఏవి అంటే అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థ యుక్తి, నానార్థ రుచార్థ సూక్తి నిధిత్వము.
అక్షర, రమ్య అనే అమ్మాయిలు చూడు. ప్రసన్న అనేది అమ్మాయి. నానా రుచిరాత, సూక్తి నిధత్వము, ఈ 3 ఈయన కవితలో ప్రధాన లక్షణాలు అని గుర్తుపెట్టుకోండి. అనుసృజన పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శకుడయ్యాడు ఈ నన్నయ్య. ఇతిహాసం అంటే ఏంటి, ఇతిహాస కవిత అంటే ఏంటో చూద్దాము. ఇది ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. ఇది ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పేది ఇతిహాసము. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందంట. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేటివి. అంటే గ్రంథంలో రాయకముందు ఓన్లీ నోటి ద్వారానే చెప్పుకునేవాళ్ళు. అవి ఏంటివంటే రామాయణము, మహాభారతం. మన భారతీయ ఇతిహాసాలన్నీ ఇతిహాసాల కిందికే వస్తాయి. ఇవన్నీ చూస్తే భావాలు. పిల్లల్లో క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక పోయానికి ప్రతిపదార్థం ఇచ్చారు చూడండి. ప్రతి పదానికి మీనింగ్ ఇచ్చారు. మనం పోయంలో చెప్పుకున్నాము. విహగ్వేంద్రుడు అన్నా కూడా గరుత్మంతుడే. ఇక్కడ సంధి ఇచ్చారు చూడండి, గుణసంధి. పోయంలోని లైన్ ఇచ్చాడు, దానికి మీనింగ్ కనుక్కోమంటున్నాడు. అనిమిషనాద, సుగుప్తమైన అమృతము, ఇంద్రుని దాచి కాపాడుతూ ఉంచిన అమృతము. సుగుప్త అంటే దాచిపెట్టి కాపాడుతూ ఉన్నా అని. ఇంద్రుడు దాచిపెట్టిన అమృతము, కాపాడుతూ ఉంచిన అమృతము. అమిషనాథ్ ఇష్టమైన అమృతము, ఇంద్రుని ఇష్టమైన అమృతం. ఇదే రైట్ ఆన్సర్. ఆయత పక్షితుండ, ఆయత అంటే విశాలమైన, పక్షితుండ పక్షి రెక్కలున్నవాడు లేదా పక్షి ముక్కు ఉన్నవాడు అని. ఈ అన్నిట్లో పోల్చుకుంటే ఇదే సరిపోయేటట్టుంది. నీ ఎట్టి సత్పురం బడసిను దాసినై యుండు నాని నేల, నీ వంటి మంచి కుమారుణ్ణి కలిగి కూడా నేను దాసిగా ఉండాలనా అని అంటుంది. ఆ వాక్యం ఇక్కడ ఎక్కడుందో చూసుకుందాం. ఉండనా క్వశ్చన్ మార్క్, ఈజీగా అనుకోవచ్చు ఇదే. ఇప్పుడు వీటికి మీనింగ్ రాయమని, అదే ఎవరితో అన్నారో సంభాషణ రాయమన్నాడు. మా ఈ దాస్యము వాయునుపాయము చెప్పుండు, మా ఈ దాస్యం పోవడానికి ఒక ఉపాయం చెప్పు అని ఎవరు అడిగాడు? గరుత్మంతుడు పాములతో అన్నాడు. నీ కథమున నా దాస్యము ప్రాకటమున బాయునని, అంటే నీ కారణంగా నా దాస్యం తొలగిపోతుందని అని ఎవరన్నారంటే వాళ్ళ అమ్మ వినత అనే ఆమె గరుత్మంతుడితో అనింది. నీదైన దాస్యము వాపికొనుగా నీకు చిత్తము కలదని, నీ దాస్యము నీకు పోవాలని అంత కోరిక ఉంటే అని ఎవరన్నారు? పాములు గరుత్మంతుడితో అన్నారు. అంత పోవాలని ఉంటే నువ్వు అమృతం తెచ్చి అని. దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరుగా, నీరన్నిటికీ వీళ్ళే సాక్షులు అని ఎవరన్నారంటే గరుత్మంతుడు పాములతో అన్నాడు. ఇన్ని క్వశ్చన్స్, ఇవి క్వశ్చన్స్ ఇచ్చారు పిల్లలకి. ఇది ఇంపార్టెంట్ చూడండి. పదజాలము వినియోగము ఏమిచ్చాడు? గీత గీసిన పదాలకు ఒక్కొక్క దానికి 3 సమానార్థ పదాలు పేరాలో ఉన్నాయంట. అవి కనుక్కొని రాయాలంట. అంటే 4 ఉంటాయి. ఒక పదము దానికి మళ్ళీ సమానార్థాలు 3 ఉంటాయి కదా, అంటే 4 ఉంటాయి. ఇప్పుడు 4 కనుక్కోవాలి మనము. ఫస్ట్ నీకు తెలిసినట్టని పక్కన రాసుకుందాము. నభమున దట్టమైన వారిదములు విస్తరించాయి. నభము అంటే ఆకాశము. వారిదములు విస్తరించాయి అంటే మబ్బులు. వారిదము అంటే మబ్బులు ఎక్కడున్నాయిడా? మబ్బులు లేదా మేఘం అని కూడా వస్తుంది కదా, మబ్బు. ఉరుములు మెరుపులతో పాటు కులిశములు రాలాయి. ఉరుములు మెరుపులతో పాటు కులిశములు అంటే పిడుగులు. కులిశములు పిడుగు. దీనితో విపినంలో అంటే విపినం అంటే అడవి. అరణ్యం కూడా వస్తుంది, అరణ్యము. నెక్స్ట్ వనం అని కూడా వస్తుంది, వనము. వృక్షాలు కూలిపోయాయి. పన్నాగాలన్నీ అంటే పన్నాగాలంటే పాములు. పాములు. నెక్స్ట్ ఫణి, సర్పాలు. బాణుడు అంటే సూర్యుడు కిందికి వస్తాడు, సూర్యుడు. పక్కన రాసుకోండి బాణుడు. పన్నాగాలన్నీ పుట్టలోకి దూరాయి. మబ్బులు వీడగానే పతంగుడు మళ్ళీ దర్శనమిచ్చాడు. పతంగుడు అంటే సూర్యుడు. పతంగుడు మళ్ళీ దర్శనమిచ్చాడు మబ్బులన్నీ పోయాక అని. ఇప్పుడు ఏవేవి అయిపోయాయి? సూర్యుడు అన్న ఈయన కిందకి వచ్చాడు. రవి అన్న సూర్యుడు. అశ్వని గగనం అంటే ఆకాశం. నిర్ఘాతము అభ్రము
అశ్వని మిగిలినాయి. అంబరం అన్నా కూడా ఆకాశమే. ఇప్పుడు ఈ 4 సరిపోయాయి. 1 2 3 4 ఈ 4 సరిపోయాయి. ఇంకా వనము, విపినము, అడవి, అరణ్యం, వనం ఈ 4 సరిపోయాయి. పన్నాగము, పాము, ఫణి ఇవి కూడా సరిపోయాయి చూడండి. పన్నాగము, పాము, పని, సర్పం కూడా ఇచ్చారు కదా. ఈ 4 సరిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఏంటివి? 3 ఇంకొకటి ఉండాలి, ఇక్కడ 2 ఉండాలా. అశ్వని అన్నా కూడా పిడుగే అని వస్తుంది. అశ్వని అంటే పిడుగు. నిర్ఘాతము, అశ్వని అన్న పిడుగు, నిర్ఘాతము అన్నా కూడా పిడుగు. కులిశము, నిర్ఘాతము, అశ్వని, పిడుగు ఈ 4 కలిసి ఒకటి. నెక్స్ట్ ఇంక మిగిలింది అభ్రము. అభ్రము అంటే మేఘము, అభ్రము, మబ్బు, వారిదము ఇవి వస్తాయి. ఇది కొత్తగా వచ్చింది. 1 2 అశ్వని అనేటివి వచ్చాయి కొత్తగా. భాషను గురించి తెలుసుకుందాం. సమాపక అసమాపక క్రియలు ఇచ్చాడు. పై క్రియలో పని పూర్తి కాలేదని తెలుస్తుంది. ఇలా పని పూర్తి కాని క్రియలని అసమాపక క్రియలు అంటారు. మన కొత్త టెక్స్ట్ బుక్స్లో అయితే ఏమిచ్చారంటే వాక్యం పూర్తి కాలేదు అని తెలిపేదే అసమాపక క్రియ అని ఇచ్చారు. ఇందులో 8th ఏమో క్రియ పని పూర్తి కాలేదు అని తెలిపేదే అని ఇచ్చారు. అంటే తిన్నాడు అని పూర్తి కాలేదు, తిని నెక్స్ట్ ఇంకా ఫుల్ చేయలేదు. అలాంటివన్నీ పని పూర్తి కాకుండా ఉండేటివన్నీ ఏమంటారంటే అసమాపక క్రియలు. సమాపక క్రియ అంటే పని పూర్తి అయిపోతుందంట. తిన్నాడు, చూశాడు, వండాడు అలాంటివన్నీ. తిన్నాడు, చదివాడు, చూశాడు, పండింది, విన్నది, చేస్తాడు. ఇవన్నీ క్రియాపదాలు పని పూర్తి అయినట్టు తెలుస్తుంది కాబట్టి వీటిని ఏమంటారంట సమాపక క్రియలు. పని పూర్తి కాదని తెలిసిన వాటిని ఏమంటారంట అసమాపక క్రియలు. రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు. అన్నం తిని వెళ్ళాడు. అన్నం తిని అనేది అసమాపక క్రియ, సమాపక క్రియ. గీత వంట చేసి అందరికీ వడ్డించి తాను నిద్రపోయింది. ఇది అసమాపక సమాపక క్రియ నిద్రపోయింది అని. రజని నిద్రలేసి స్నానం చేసి అన్నం తిని బడికి వచ్చింది. ఇది సమాపక క్రియ. ఈ 2 అసమాపక క్రియలు. సామాన్య వాక్యాలు చూడండి. రాజు అన్నం తిన్నాడు, గోపి పరీక్ష రాశాడు, గీత బడికి వెళ్ళింది అంటే సామాన్యంగా ఉంటాయి. దీంట్లో ఒక క్రియ ఉంటుంది, తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అని. అసమాపక క్రియలు ఎలాంటివి ఉండవు. అలాంటి వాక్యాలను ఏమంటారంటే సామాన్య వాక్యాలు. ఒక వాక్యమే ఉంటుంది. కొన్ని వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి. సామాన్య వాక్యాలు కొన్ని క్రియ లేకుండా కూడా ఉంటాయి. ఏంటంటే ఢిల్లీ మన దేశ రాజధాని. ఢిల్లీ దేశ రాజధాని. దీని క్రియ ఏం లేదు, కానీ ఇది ఇది సామాన్య వాక్యం అని చెప్తాము. ఇలాగా క్రియ లేని వాటిని కూడా సామాన్య వాక్యం అని చెప్తాము. ఇప్పుడు సంశిష్ట వాక్యం చూద్దాము. గీత బజారుకి వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. గీత బజారుకి వెళ్ళి కూరగాయలు కొన్నది. ఇందులో 2 సామాన్య వాక్యాలు ఉన్నాయి. 2 సామాన్య వాక్యాలు కలిపి ఒక వాక్యంలో రాసినాము. ఆ రాయడంలో మనకు అసమాపక క్రియ వచ్చింది. ఇలా రావడాన్ని సంక్లిష్ట వాక్యం. 2 వాక్యాలు కలిసి ఒక వాక్యంగా రాస్తే దాన్ని సంక్లిష్ట వాక్యము అంటారు. వెళ్ళింది అనేది వెళ్ళి అనే అసమాపక క్రియగా మారింది. సామాన్య వాక్యాన్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. విమల వంట చేసింది. విమల పాట పాడింది. విమల వంట చేసి పాట పాడింది. సామాన్యమా సంక్లిష్టమా? సంక్లిష్ట వాక్యం. సంయుక్త కూడా ఉంటుంది. రెండు వాక్యాలను కలిపి రాస్తే అది సంయుక్త వాక్యం అవుతుంది. అంటే వాటిని ఏం చేస్తామంటే మరియు, కానీ, లేదా అవన్నీ వస్తాయి సంయుక్తాలు. కానీ వీటిల్లో ఏమి రావు, అసమాపక క్రియలు వస్తాయి. అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడిపండు తెచ్చాడు. రవి ఊరికి వెళ్ళి మామిడిపండు తెచ్చాడు. సంక్లిష్టని సామాన్యంగా మార్చమంటున్నాడు. తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. చెట్లు పూత పూసాయి. చెట్లకు కాయలు కాసాయి. రాము నడుచుకుంటూ వెళ్ళాడు. రాము తన ఊరికి వెళ్ళాడు. తమ ఊరు చేరాడు. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా ఆమ్రెడ్ సంధి. దద్యోదనము చూడండి, యావత్ వచ్చిందంటే చెప్పాను కదా. యనాదేశ సంధి హింట్.
ముందు వీడియోస్ 7th క్లాస్ వీడియోస్లో చెప్పున్నాము. చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా హింట్స్ ఇచ్చాను వెంటనే కనుక్కునేకి ఎలానో అని సందులు. దద్యోదనము, దది ప్లేస్ ఓదనము. ప్రథమైక, ప్రథమ ప్లస్ ఏక, ఐ వచ్చిందంటే వృద్ధి సంధి. ప్రథమ ప్లస్ ఏక. చిట్ట చివర, చివర ప్లస్ చివర ఆమ్రేడిత సంధి. అత్యుగ్రము యావత్ వచ్చింది యనాదేశ సంధి. అతి ప్లస్ ఉగ్రము, అత్యుగ్రము. మొదట ప్లస్ మొదట, మొదట ప్లస్ మొదట ఆమ్రేడిత సంధి. మొట్టమొదట. దేవ ప్లస్ ఐశ్వర్యం, దేవైశ్వర్యం, దేవైశ్వర్యం వృద్ధి సంధి. ఐ వచ్చింది కదా మనకు సంధిలో. దేశ ప్లస్ ఔన్నత్యం, దేశౌన్నత్యం ఇది కూడా వృద్ధి సంధి. దేశౌన్నత్యం ఔ వచ్చింది. కడా ప్లస్ కడా, కట్ట కడా ఆమ్రేడిత సంధి. అతి ప్లస్ ఉగ్ర, అత్యుగ్ర త్యు యావత్ వచ్చింది యనాదేశ సంధి. యనులు యావత్తుని వావత్తుని రావత్తుని యనాదేశ సంధులు అంటాం. యనాదేశ సంధి యనులు. ఆమ్రేడిత సంధికి సూత్రం ఇచ్చారు. అచ్చు అంట, లాస్ట్లో అచ్చు ఉండాలి. దానికి ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. ఆమ్రేడితం అంటే ఏంటంటే ఫస్ట్ ఏ పదం అయితే వచ్చిందో అదే రిపీట్ కావడాన్ని ఆమ్రేడితం అంటారు. ఇక్కడ అన్ని అచ్చులే వచ్చాయి. రా, హా, పగలు, ఊ, చివర, ఆ, కడ, ఆ ఆమ్రేడితమే పరమయ్యాయి అంటే ముందు వచ్చిన పదమే. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఆమ్రేడితం అవుతాయి. అప్పుడు ఆ చేరినప్పుడు ఏమవుతుందంటే ఇట్ అనేది వస్తుంది ఆమ్రేడితంలో. ఈ గలు పోయి టా వచ్చింది చూడండి. టా వచ్చి పట్టపగలు అయ్యింది. చివర ప్లస్ చివర టా చేరింది. వరా పోయి కడా పోయి టా చేరింది. ఎదురు ప్లస్ ఎదురు, ఎట్టకెదురు, ఎట్ట ఎదురు. కొట్ట కొన, కొన ప్లస్ కొన, కొట్ట కొన. మొదట ప్లస్ మొదట, మొట్టమొదట ఇవన్నీ అచ్చులు వచ్చినాయి. ఆమ్రేడితం చేరింది అందుకే టా చేరినది. ఈ సంధినే ఏమంటారంటే ఆమ్రేడిత సంధి. ద్విరుట్ట టకారం, మీరు టా అనుకుంటానే ద్విరుట్ట టకారం అనుకుంటారు. ద్విరుట్ట టకారం కాదు. ద్విరుట్ట టకార సంధికి అయితే ఏమొస్తుందంటే ఇట్టు వస్తుంది, ఇట్టు చేరుతుంది. అంటే దాంట్లో కూడా టానే చేరుతుంది. కానీ వాటికి ఏముండాలంటే పూర్వపదము పరపదం ఉంటాయి కదా. పూర్వపదాల్లో ఏముంటాయంటే కడాదులు ఉండాలి. కడాదులు అంటే కురు, చిరు, కడు ఎక్సెట్రా. అంటే బండిరా, డా ప్లస్ ఊలు ఉండాలి. అప్పుడే ఇవి పూర్వపదం ప్లేస్లో ఉన్నప్పుడే అప్పుడు మనకు సంధి కలిపేటప్పుడు టా వస్తుంది. అలాంటి వాటిని మాత్రమే ద్విరుట్ట టకారం అనాలి. కానీ ఇక్కడ ఎక్కడన్నా కడాదులు వచ్చాయా? కడాదులు ఎక్కడ రాలేదు చూడండి. ఒక్క దాంట్లో కూడా కడాదు. ఈ కడ అనేది కడాది కాదు, కడు అనేది కడాది. మరి ఇవన్నీ కడాదులు కాదు, మామూలు పదాలు. వాటికి అచ్చు వచ్చింది లాస్ట్లో అంతేగాని కడాదులు మాత్రం కాదు. ద్విరుట్ట టకారం అయితే కడాదులు వస్తాయి. కడాదులు వచ్చి వాటికి సంధి చేసినప్పుడు టా వస్తుంది. అలాంటిది ద్విరుట్ట టకారం అవుతుంది. ఇదైతే ఇప్పుడు ఆమ్రేడితం అవుతుంది. పిడుగు ప్లస్ పిడుగు, పిడుగు ప్లస్ పిడుగు పిట్ట పిడుగు. బయలు ప్లస్ బయలు, బట్ట బయలు. ఇదేం కడాదులు రాలేదు కదా, అందుకే మనము ద్విరుట్ట టకారం తీసుకోకూడదు, ఆమ్రేడితం తీసుకోవాలి. ఇది ఇచ్చారు చూడండి. ఆమ్రేడితం పరంగా ఉంటే కడాదులు తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు అదంతైన ద్విరుట్ట టకారం వస్తుంది. అంటే మనకు ఒకేలా ఉన్నాయంటే ఆమ్రేడితం అంటాం కదా. ఆమ్రేడితం ఉన్న పరంగా అంటే ఆమ్రేడితం ఉంటే సరిపోదు, కడాదులు కూడా ఉంటే అప్పుడే మనకు ద్విరుట్ట టకార సంధి అవుతుంది. అడిగడేమో కడాదులు లేవు, సో ఇది ద్విరుట్ట టకారం కాదు, ఆమ్రేడిత సంధి అవుతుంది. ఇక్కడ ఓన్లీ సూత్రం ఇచ్చారు వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. కడాదులు తొలి మీద అచ్చు మీది కడాదులు వచ్చినప్పుడు వాటికి అచ్చు కలిపితే అప్పుడు ద్విరుట్ట టకారం వస్తుందంట. దేశ భాషలందు తెలుగు లెస్స, జనని సంస్కృతంబు సకల భాషలకు
దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సముద మెచ్చుటాని బిడ్డ మేలు కదరా. రాసింది ఎవరు? శ్రీనాథుడు. క్రీడా విరామం బుక్లో రాశాడు. ఇలా సెకండ్ లైన్లో దేశ భాష తెలుగు లెస్స వచ్చిందంటే రాసింది శ్రీనాథుడు. లేదా ఇలా పద్యం లాస్ట్లో వచ్చిందంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని రాసింది శ్రీకృష్ణదేవరాయలు. అముక్తమాల్యద బుక్లో రాశాడు. పద్యం ఇచ్చి ఎవరు రాశారని అడగచ్చు. తెలివైన వాళ్ళు మొదట చేసే పని తెలివి తక్కువ వాళ్ళు చివరిలో చేస్తారు అని సూచిస్తున్నారు. నెక్స్ట్ లెసన్ ఏంటంటే ఇల్లు ఆనందాల హరివిల్లు. ఇల్లు ఆనందాల హరివిల్లు సెకండ్ లెసన్. ప్రక్రియ ఏంటంటే ఈ పాఠ్యానికి వ్యాసం అంటే వ్యాస రూపంలో ఉంటుంది ఈ పాఠము. దీని ద్వారా ఏమి తెలుసుకోవచ్చు అంటే ఇతిహాసం ఏమి గ్రహించాలంటే కుటుంబ విలువలు తెలుస్తాయి ఈ పాఠం ద్వారా. ఇంక లెసన్లోకి వెళ్ళిపోదాము. లెసన్లోకి వెళ్ళిపోతే బొమ్మను చూసి ప్రశ్నలు ఇచ్చారు. ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ పట్ల అంతర్జాతీయ సమాజం అనేక ప్రశంసలు కురిపించింది. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తలుచుకుంటూ దాన్ని కాపాడుకోవాలి అని పిల్లలకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. పాఠంలోకి వెళ్ళిపోతే మెయిన్ పాయింట్స్ చెప్తాను చూడండి. మీకు మిగతాదంతా చదవకుండా మెయిన్ పాయింట్స్ చెప్తాను. బిట్ ఎక్కడ పడే అవకాశం ఉందో అవి చెప్తాను. కుటుంబము, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తాతయ్య నానమ్మ ఉంటారు కదా, అదే కుటుంబం అంటారంట. కుటుంబం అనేది సుఖ సంతోషాల వాకిలి, ప్రేమానురాగాల పల్లకి ఏంటంటే కుటుంబము. తల్లిదండ్రులు పిల్లలకు కలిసి ఉండే అందమైన ఆత్మీయ అనుబంధం ఏమంటే కుటుంబంతో ఉన్న సంబంధము అని చెప్తున్నారు. సామాజిక, వాస్తవిక, మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయాలను కుటుంబం అంటే నిర్వచించారంట. అది ఏంటంటే ఒకే గొడుగు నీడలో ఉంటూ మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందించుకుంటూ సహజ ఆరోగ్యకరమైన సంబంధాలున్న స్త్రీ పురుషులు వాళ్ళ పిల్లల్లో ఉన్న సమూహాన్ని కుటుంబం అని అంటారు అని ఈ శాస్త్రవేత్తలు నిర్వచనం ఇచ్చారు. మనకు కుటుంబ వ్యవస్థ అనేది 3 స్తంభాలపైన ఆధారపడి ఉంది. అది ఏంటివంటే విశ్వసనీయత, సమగ్రత, ఏకత. ఈ 3 మీదే మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. బిట్ ఎలా రావచ్చు అంటే కుటుంబ వ్యవస్థ ఈ 3 స్తంభాల మీద ఆధారపడి ఉంది అని చెప్పి కింద ఆప్షన్స్లో ఇస్తారు. ఆధారపడి లేనిది అని చెప్పి ఈ 3 ఇచ్చి ఒకటి వేరేది ఇచ్చే అవకాశం ఉంది. అందరు సుఖంలో నా సుఖం ఉంది అని వారి కోసమే నా జీవితం అనేది ఏ భావన అంటే త్యాగ భావన అనే భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. భారతీయ కుటుంబానికి ప్రాతిపదికగా నిలిచినది ఏది అంటే నిలిచిన సూత్రం ఏది అంటే అందరి సుఖంలో నా సుఖం ఉంది, వారి కోసమే నా జీవితం అనే త్యాగ భావన. మన సమాజంలో కుటుంబం చాలా కీలకమైంది. ప్రప్రథమ సమూహం కుటుంబమే. మన సమాజంలో మొదటి సమూహం ఏదంటే కుటుంబమే. తర్వాతే నెక్స్ట్ సమాజము. అందరూ మమేకమై జీవించడం చాలా ఆనందాన్ని పొందుతారు. కుటుంబంతో తను మమేకమై జీవించడం చాలా ఆనందాన్ని పొందుతారంట. పోషణ, భద్రత కల్పించడం కుటుంబ వ్యవస్థలో మౌలిక అంశాలు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. 3 స్తంభాలు ఏంటివో గుర్తుపెట్టుకోవాలి మనము. 3 స్తంభాలు ఏంటివి? విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనేటివి 3 స్తంభాలు కుటుంబ వ్యవస్థకి. నెక్స్ట్ కుటుంబ వ్యవస్థకి ప్రాతిపదిక ఏది అంటే అందరి సుఖంలో నా సుఖం ఉందని కోరుకోవడము. అలాగే కుటుంబ వ్యవస్థ మౌలిక అంశాలు ఏంటివి అంటే పోషణ, భద్రత అంటే పోషించడం, పిల్లోళ్ళని పోషించడము, వాళ్ళని భద్రంగా చూసుకోవడం, భద్రత. ఇదే కుటుంబం యొక్క మొదటి అంశం. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రధాన లక్షణం. కుటుంబ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే పునరుత్పత్తి. అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి మనం సంతానం పెంచుకుంటూ పోతున్నాం కదా, అదే పునరుత్పత్తి సామర్థ్యం. కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే నేను మెయిన్ పాయింట్స్ చెప్పేస్తున్నాను మీకు. బిట్ పడే అవకాశాలు ఉండేటివి. కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించాలి అని విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడం. అంతే కదా, పిల్లలు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం కోసమే మనం చదువులు అన్నీ చెప్పిస్తారు. విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వడం, ఎవరితో ఎలా ఉండాలో మలుచుకోవడాన్ని నేర్పిస్తారు కుటుంబమే. సంస్కృతి వారసత్వంగా అందరికీ అందించడం. సంస్కృతి వారసత్వం అంటే మనం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. అది ఒక తరం నుంచి ఒక తరంకి అందిస్తారు మన కుటుంబం ద్వారానే. ఈ కుటుంబానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మన కుటుంబ భావన, కుటుంబ వ్యవస్థకి వేల సంవత్సరాల చరిత్ర ఉందంట. ఇదంతా ఎక్సెస్ మ్యాటర్ అంటే మీరు చదువుతానే అర్థం చేసుకోవాల్సి. మనం బిట్ ఆడవారు పడుతుందో ఆడనే చూసి చెప్పుకుంటాం కాబట్టి చెప్తున్నాము. ఆది మానవుల నుంచి గృహాల నుంచి గృహంలోకి మారిపోయినాము.
ఇదే మన జీవితంలో ఒక పెద్ద మలుపు. కుటుంబ వ్యవస్థకు ఒక పెద్ద మలుపు ఏంటంటే గుహల నుంచి గృహల్లోకి మారడము. కుటుంబంలో ఎవరి పాత్ర అత్యంత కీలకమైంది? తల్లి పాత్ర. కుటుంబ వ్యవస్థ ఏ వ్యవస్థ అంటే మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. మాతృస్వామ్య వ్యవస్థలో ఉంటుంది అంటే మన స్త్రీ చేతికి ఎక్కువ ఉండేది పెత్తనము. ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడి బట్టి, ఇంటికి దీపం ఇల్లాలు అనే సామెతను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు స్త్రీ సంస్కృతి, భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతటి ప్రాధాన్యం ఉందో అని. మానవ జీవితంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా. ఏది? బ్రహ్మచర్యము, గృహశాస్త్రము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రము. బ్రహ్మచర్యం అంటే విద్యాభ్యాసం పూర్తి చేస్తాం కదా అది. గృహశాస్త్రం అంటే పెళ్లి చేసుకొని కుటుంబాన్ని పోషించడం వస్తుంది. వానప్రస్థాశ్రమం అంటే ఇంకా వయసు అంతా ఇంకా కుటుంబ వ్యవస్థ అంతా కుటుంబంతో పెళ్ళి అయిపోయింది, అంతా బాధ్యత తీరాక అడవులు వెళ్ళి దైవ ధ్యానం చేసుకొని జీవిస్తూ ఉంటారు కదా, దాన్ని ఏమంటే వానప్రస్థాశ్రమం అంటాము. నెక్స్ట్ లాస్ట్ సన్యాసాశ్రమం ఏంటంటే అన్నిటినీ విడిచేసి మోక్షం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు కదా, వాటిల్ని దాన్ని స్వీకరించడాన్ని సన్యాసాశ్రమం అంటాము. ఈ 4 అత్యంత ముఖ్యమైనది ఏదని చెప్తారంటే గృహశాస్త్ర ధర్మం చాలా ముఖ్యమైనదని చెప్తారంట అన్ని ఆశ్రమాల్లో కల్లా. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబంగా ఉండేదంట. ఉమ్మడి కుటుంబం ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుందంటే దక్షిణ భారతదేశంలో పోల్చుకుంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉందంట. నార్త్ సైడ్ ఎక్కువ ఉమ్మడి కుటుంబాలే ఉంటాయంట. ఈ ఉమ్మడి కుటుంబంలో పరస్పరం ఓదార్పు లభించేది, అంటే పరస్పరం ఓదార్పు అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే దాని లాభం. అంతేకాకుండా ప్రతి కష్టానికి శుభాశుభాలు ఏమని చేయాలంటే చేదోడు వాడరుగా ఉండేవంట. సలహాలు సూచనలు ఇచ్చేవారంట. కుటుంబంలో ఉండేవారు ఆనందాన్ని పంచుకునేవారంట. వాతావరణం ఎట్టుండేదంటే ఆహ్లాదంగా సందడిగా ఉండేదంట. తాతయ్య నానమ్మలతో బాగా ఒదిగిపోయే వాళ్ళంట. పిల్లల కథలతో కబుర్లు చెప్పేవాళ్ళంట. పెద్దలతో వెళ్ళడానికి ఉత్సాహపడేవారు. పెద్దలతో ఆటలాడుకోవడానికి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా పడేవాళ్ళంట. ఇంట్లో అందరికీ పెద్దల పట్ల భయం ఉండేది, అంటే తప్పు చేస్తే వీళ్ళు ఏమన్నా అంటారేమో అనే భయభక్తులు ఉండేవంట. ఈ విధమైన జీవన విధానం వల్ల జీవిత పదనిర్దేశం జరిగేది, అంటే జీవితంలో ఎలా మంచిగా నడుచుకోవాలో అవన్నీ నేర్చుకునే వాళ్ళంట. అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల. కిందంతా ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎలాంటివి ఏవి అని చెప్తున్నారు. ఇది చూడండి, ఇంకోటి ఇంపార్టెంట్ బిట్. ఏ సూత్రం మీద సమిష్టి కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది? కలిసి ఉంటే కలదు సుఖం. సమిష్టి కుటుంబం అన్నా ఉమ్మడి కుటుంబం అన్నా ఒకటే. కలిసి ఉంటే కలదు సుఖము అనే సూత్రం మీద ఈ ఉమ్మడి కుటుంబాలు అనేటివి బలాన్ని చేకూర్చుకుంటున్నాయంట. అంటే కలిసి ఉంటే అందరికీ సుఖాలు వస్తాయి, ఏ కష్టం వచ్చినా పంచుకోవచ్చు అనే సూత్రం మీద ఈ కుటుంబ వ్యవస్థలు కలిసి ఉన్నాయంట. ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో స్వార్థానికి తావు లేదు, స్వార్థాలు ఉండవంట. ఏమన్నా పని జరగాలంటే శ్రమను అందరూ ఈక్వల్గా పంచుకునేవారంట. అలాగే మన అనే భావన అందరిలో ఉండేది. ఏది? ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఇన్ని ఉండేవి అని చెప్తున్నారు. ఇలా కలిసి ఉండడమే, ఈ సంఘీభావం ఇలా కలిసి ఉండడమే మన దేశానికి వెన్నెముక అయింది, మన దేశానికి బలాన్ని చేకూర్చింది అని. నెక్స్ట్ చూసినట్టయితే వెస్ట్ ఇప్పుడైతే ఏమవుతున్నాయంటే సమిష్టి వ్యవస్థ పూర్తిగా వెస్టి కుటుంబాలుగా మారిపోతున్నాయి అంటున్నారు. అంటే ఓన్లీ తల్లి తండ్రి 2 పిల్లలు లేదా 3 పిల్లలు ఉంటారు కదా, విడిగా అదే వెస్టి కుటుంబం అంటారంట. ఈ వెస్టి కుటుంబము ఏ 3 పైన ఆధారపడి ఉంటుందంటే ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వము, వ్యక్తి స్వాతంత్రం పైన ఆధారపడి ఈ వెస్టి కుటుంబాలు అనేవి నడుస్తాయి. ఈ వ్యక్తి కుటుంబంలో ఏమేమి ఉంటుందంటే వ్యక్తిగత గౌరవం, అంటే వ్యక్తికి గౌరవం ఉంటుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది. నిర్ణయాధికారం ఉంటుంది, నిర్ణయాలు తీసుకునే అధికారం అనేది ఉంటుందంట. ఇదంతా ఎక్సెస్, ఇంకా మనకు టైం వేస్ట్, చదువుతూనే అర్థమైపోతుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. పిల్లల సమస్త సద్గుణాలకు దుర్గుణాలకు పునాది ఏది అంటే ఇల్లు. బిట్ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా పెద్దగా బిట్లు ఏం లేవు, నేను చదివాను ఆల్రెడీ, చదివి చెప్తున్నాను మీకు టైం వేస్ట్ కాకుండా. ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతే ఇల్లు అంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలంటే ప్రేమానురాగం నిలయంగా ఉండాలి. వేదకాలం అంటే ఏంటి?
రామాయణ భారతాల ముందు కాలంని వేదకాలం అంటారు. ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండాల్సింది ఏంటివంటే భార్యాభర్తలకు సమప్రాధాన్యత ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా భార్యాభర్తలకి సమప్రాధాన్యత ఉండాలి. సంస్కృతి సంప్రదాయాలు ఎలా అలవడతాయి? వీటన్నిటి ద్వారా అంటే కుటుంబం ద్వారా, పాఠశాల ద్వారా, సమాజం ద్వారా, మూడిటి ద్వారా ఏర్పడతాయి. అందరి సుఖంలో నాశకం ఉంది. దీనిలో ఏ భావన కనిపిస్తుంది అంటే నిస్వార్థ భావన, అంటే స్వార్థం లేని భావం కనిపిస్తుంది. వెష్టి కుటుంబాలను ఏమంటారంటే చిన్న కుటుంబం అని అంటారు, లేదా కేంద్రక కుటుంబం అని కూడా అంటారు. సమిష్టి కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబం అని ఎవరిని అంటారంటే ఉమ్మడి కుటుంబాన్ని అంటారు. అందరు కలిసి ఉండేది జాయింట్ ఫ్యామిలీ. వెష్టి కుటుంబాలను అయితే చిన్న కుటుంబం లేదా కేంద్రక కుటుంబం అని అంటారు. ఈ ఎక్కడున్నాయో పాఠంలో ఎతకి రాయండి అని ఇచ్చారు. జంట పదాలు ఈ సొంత వాక్యాలు ఉపయోగించి రాయండి అని ఇచ్చారు. దీని ఆపోజిట్ వర్డ్స్ ఈ బాక్స్లో ఎతకమని ఇచ్చారు. అసహాయత, నిస్సహాయత ఆపోజిట్ వర్డ్స్ రాయమన్నారు. వ్యతిరేక అర్థాలు ఐక్యత, అనైక్యత, సమానత్వం, అసమానత్వం, ఉత్సాహం, నిరుత్సాహం, ప్రాధాన్యం, అప్రాధాన్యం. ఇవి దీనికి వ్యతిరేక పదాలు. సామాన్య వాక్యాలని సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి. శర్వాణి పాఠం చదివింది, శర్వాణి నిద్రపోయింది. శర్వాణి పాఠం చదివి నిద్రపోయింది. మహతి ఆటలు ఆడి, మహతి అన్నం తిన్నది. మహతి ఆటలు ఆడి అన్నం తిన్నది. శ్రీనిధి జడ వేసుకొని పూలు పెట్టుకుంది. మాధవి పాఠం చదివి పద్యం చెప్పింది. శివాని కళాశాలకు వెళ్ళి పాటల పోటీలో పాల్గొంది. నారాయణ అన్నం తిని నీళ్లు తాగాడు. సుమంత్ పోటీలకు వెళ్ళి మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు. ఈ సంక్లిష్టాన్ని సామాన్యులుగా మార్చమని ఇచ్చారు. నెక్స్ట్ దీంట్లో సంయుక్త వాక్యం ఎలానో చెప్పారు. ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడడాన్ని సంయుక్త వాక్యం అంటాము. రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక సంక్లిష్ట వాక్యంగా ఏర్పడము. విమల తెలివైంది, విమల అందమైంది. విమల తెలివైంది, అందమైంది. మనం కామానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఓన్లీ ఇద్దరు రెండు విషయాల గురించి చెప్తున్నాం కాబట్టి. ఒకవేళ తెలివైంది, అందమైంది, చురుకైంది అన్నారంటే అప్పుడు మరియు చురుకైనది అని పెట్టుకోవాలి. ఇప్పుడు రెండే వచ్చాయి కాబట్టి రెండిటికి మరియు పెట్టాల్సిన అవసరం లేదు, కామా పెట్టుకుంటే చాలు. రెండు కన్నా ఎక్కువ వచ్చాయంటే అప్పుడు లాస్ట్ దానికి ఏం పెడుతున్నామో దాని ముందు మరియు పెట్టాల్సి వస్తుంది. వనజ చురుకైనది, వనజ అందమైనది. వనజ చురుకైనది, అందమైనది. చూడండి, రజిత అక్క, శైలజ చెల్లెలు. రజిత, శైలజ అక్క చెల్లెళ్ళు. ఫస్ట్ అక్క చెల్లెలు అని పలికాం కాబట్టి ఫస్ట్ అక్క పేరు రాయాలి, నెక్స్ట్ చెల్లెలు పేరు రాయాలి. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా? ఆయన డాక్టరా, ప్రొఫెసరా, చూడండి కామా పెట్టుకున్నాము. రెండు కన్నా ఎక్కువ వచ్చినాయంటే అప్పుడు మరియు అని పెట్టుకోవాలి లాస్ట్ దానికి ముందు. ఈ లెసన్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్లో 3rd 4th చెప్పుకుందామండి. థ్యాంక్ యూ. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు స్పీడ్గా చెప్పడానికని స్పీడ్గా చెప్పేసుకుంటూ వెళ్తున్నాను. మీకు స్పీడ్ ఎక్కువ ఉందనిపిస్తే స్లో మోడ్ అయినా పెట్టుకొని వినొచ్చు. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం 3rd 4th. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.